తెల్లాపూర్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన, రాజకీయ నినాదాలతో ఉద్రిక్తత. తెల్లాపూర్లో వైభవంగా శ్రీ శ్రీ గాలిపోచమ్మ 9వ వార్షికోత్సవ వేడుకలు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి, సంగారెడ్డిలో ఘన నివాళులు. అనంతసాగర్లో పోడు భూముల వివాదం, ఆందోళనలో రైతులు. మఠంపల్లిలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీపై అటవీ శాఖ కొరడ, అక్రమ కట్టడాల కూర్చివేత. మద్దూరు కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం, 19 మంది విద్యార్థులకు అస్వస్థత. తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డికి ఘన స్వాగతం, గులాబీ శ్రేణుల్లో జోష్. నర్సాపూర్ నుంచి యాదాద్రికి కొత్త బస్ సర్వీస్ ప్రారంభం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ స్థలంలో 48 కోట్ల రూపాయలతో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించే ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే కార్యక్రమానికి మున్సిపల్ విద్యాశాఖ అధికారులు హాజరు కాకపోవడం, శిలాఫలకం ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దీంతో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ నేతలు, జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. పరిస్థితి అదుపులో ఉండేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లాపూర్ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇందిరానగర్ పాఠశాలకు 28 కోట్ల రూపాయలు, తెల్లాపూర్ పాఠశాలకు 26 కోట్ల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలోని పాఠశాలకు 15 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరాల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మీకు అందరు గుర్తుండొచ్చు, ఇక్కడ 1400 ప్లాట్లు కానివ్వండి, లేదా ఈ 3 కాలనీలు, అంబేద్కర్ కాలనీ, జ్యోతిరావు పూలే కాలనీ కానివ్వండి, ఇందిరానగర్ కానివ్వండి, ఇతర కాలనీలన్నీ గవర్నమెంట్ జాగా ఇచ్చి గరీబోళ్లకు అంటే పేదలకు అవసరానికి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా తెల్లాపూర్ డివిజన్ తరఫు నుండి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మిత్రులారా, బహుశా విద్య మీద తనకున్నటువంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద తనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అవగాహన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి లేదని మేము భావిస్తున్నాం. ఒకటే ఒక ఈరోజు మరి తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో మరి అనేక జనాభా, ముఖ్యంగా మధ్య తరగతి పేదవాళ్ళు ఎంతో మంది ఇక్కడ నివసిస్తున్నారనే ఉద్దేశంతో మరి మేము ఎన్నోసార్లు ఇక్కడ లోకల్గా ముఖ్యమైన నాయకులందరం కూడా మరి ఇక్కడ స్థానిక ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ దృష్టికి, అంతేకాకుండా మరి వివేక్ ఇన్ఛార్జి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి, దామోదర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలి. ఆ ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు తెల్లాపూర్లో పేద విద్యార్థుల కొరం మరి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఒకే మాట చెప్పిండు, మీకు ఖచ్చితంగా కూడా తెల్లాపూర్లో 1 ఎకరా భూమి కార్పొరేట్ స్థాయి స్కూల్కు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా దానికి కావాల్సిన నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఈరోజు ఈ భూమి ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేవిధంగా దానికి కృతజ్ఞత భావంతో ఈరోజు ఇక్కడ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరి 3 సంవత్సరాలు చేసిండు ఆయన. మరి కనీసం ఒక అవగాహన లేకుండా మరి అధికారులు, కలెక్టర్ గారు కానీ, లేదంటే డిఈ గారు కానీ, విద్యాశాఖ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళతో కానీ మాట్లాడకుండా మరి ఒక్కడుగా
అంటే ఒక తెల్లాపూర్లోని ఎన్సీసీ అపార్ట్మెంట్ సమీపంలో శ్రీ శ్రీ గాలిపోచమ్మ 9వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్సర్ శ్యామరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నాయకులు కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. వేడుకలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో కలకలలాడాయి. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను స్థానికులు అభినందించారు. మరి గాలిపోచమ్మ బోనాలు చాలా చక్కగా జరుపుకోవడం జరిగింది. మరి మా గ్రామంలో అందరూ పార్టీలకు ఖచ్చితంగా అందరి ఈరోజు చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా మా గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని మరి అమ్మవారిని తలుచుకోవడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఇప్పుడు మంచి శ్రావణ మాసం కాబట్టి వర్షాలు లేవు, వర్షాలు కూడా చక్కగా రావాలి. మరి వర్షంతో పాటు మరి ఆ గ్రామంలో దేశంలో అన్ని చెరువులు నదులు అన్ని చక్కగా నిండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో స్మరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మిహాజ్ బుట్టా నేతృత్వంలో బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మిన్హాజ్ బుట్టా మాట్లాడుతూ వాజ్పేయి దేశాన్ని సమర్థవంతంగా నడిపిన గొప్ప రాజనీతిజ్ఞుడని, కవి, ప్రజా నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ప్రోహాన్ అణు పరీక్షలు, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాల ద్వారా దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మైనారిటీ మోర్చా కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, మైనారిటీ మోర్చా సభ్యులు పాల్గొన్నారు. మరి నాతో పాటు అందరూ శ్రమ చేసిన వాళ్ళకి మరి ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్నడూ ఏ పార్టీలో లేనటువంటి స్థానాన్ని మాకు ఈరోజు బీజేపీ పార్టీ కల్పించడం జరిగింది. గోదావరి అక్క జిల్లా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు ఈరోజు మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మైనార్టీ కమిటీ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు మైనార్టీ కమిటీ ఈరోజు మేము సమావేశం కావడానికి కారణం ముఖ్యమైన రోజని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందు మూలంగా మనకు పార్టీ నుంచి మళ్ళీ అక్కడ బీబీ పటేల్ మంచి సన్నిధుడైన మన రహమత్ అలీ, మళ్ళీ సయ్యద్ అన్వర్ గారు, మరి వాళ్ళు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. నిన్న మళ్ళీ వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మళ్ళీ ట్రెజరర్లు, మళ్ళీ తర్వాత ఐటీ సెల్, మళ్ళీ సోషల్ మీడియా అందరూ ఎన్నిక కావడం చాలా సంతోషకరమైనవని మనం ఈరోజు ముందు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ లో పోడు భూముల అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 2 నెలలుగా పోడు భూముల్లో ప్లాంటేషన్ పనులు కొనసాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను కాపాడాలని కోరుతూ కలెక్టర్, ఎంఆర్ఓ, అటవీ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేదని వాపోతున్నారు. తమకు జీవనాధారమైన భూములు కోల్పోతే కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే, ఎంపీలు, అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తమ భూములకు రక్షణ కల్పించిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు స్పందించడం లేదని ఆరోపించారు. భూములు కోల్పోయిన బాధతో జక్లపల్లి కనకయ్య అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మరోవైపు ప్లాంటేషన్ కొనసాగుతుందని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారని, భూములు కోల్పోయిన వారికి వాచర్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని రైతులు పేర్కొన్నారు.
6 మంది మేడము కొద్దిగా నాకు ఇంత చెప్పాట మేము 6 మంది ఉండము గింత మొత్తం మంది ఎందుకంటే 20 ఎకరాలు పోతే ఇంత బాధ అయితే కొట్టుకున్న సాగు చేసుకున్న భూమి ఆ రోజు ఇంత స్ట్రిక్ట్ ఉంటే మేము నిదార్థం ఇంత కష్టాలకు రాకపోదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పోయిన కొన్ని లాన్ పట్టాలు అయింది మీదే మీరే ఇచ్చింది మాకు లేదు కొద్దిగా ఏంటంటే మేము బతుకునే మాదేం పెద్ద. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లిలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మఠంపల్లి శివారులో పోలీసుల బందోబస్తు మధ్య ఎన్సీఎల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఉన్నట్లు పేర్కొన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. సర్వే నెంబర్ 88లో సుమారు 12 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణలపై ఫ్యాక్టరీ యాజమాన్యానికి అటవీ శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించారనే ఆరోపణలు రావడంతో అధికారులు తవ్వకాలను అడ్డుకున్నారు. మరోవైపు లీజు పేరుతో రైతులకు చెందిన భూములను కూడా ఆక్రమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల హక్కులు, లీజు ఒప్పందాలు, అటవీ భూముల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల చర్యలతో మఠంపల్లి ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. ఎంక్వైరీలో వాళ్ళు చెప్పినాము. వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది. అన్నింటినీ మేము కన్సల్ట్ చేసాం. మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డు వాళ్ళు కూడా ఇచ్చినటువంటి మ్యాపు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్టు, అది కూడా 12 ఎకరాల 6 గుంటల భూమి ఎన్సీఎల్ కంపెనీ వాళ్ళు ఫారెస్ట్ భూమిలో ఆక్రమించుకుని ఉన్నారని రిపోర్టు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 88, మట్టపల్లి విలేజ్, మట్టపల్లి మండలము. ఈ సర్వే నెంబర్ 88లో మొత్తం 1960 ఎకరాల 32 గుంటల భూమి ఇది. ఈ మొత్తం భూమి కూడా సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇంక్లూడ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ కన్స్టిట్యూషన్ చేసినప్పుడు 1943లో ఇప్పటికి కూడా ఈ ల్యాండ్ అంతా కూడా డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. అండ్ మధ్యలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ రావడం జరిగింది. సో మేము హైకోర్టు గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ వారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేయడము, వాళ్ళకి టైం ఇవ్వడము, దానిపైన నేను ఆర్డర్ రాశాను. పిఎఫ్ఓ మీదగా ఈ ల్యాండ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఇది ఎంక్రోచ్మెంట్గా దీన్ని మేము ట్రీట్ చేస్తున్నాము. కాబట్టి మీరు దీంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా మీరే తొలగించింది 15 రోజులు. గతంలో 10 ఎకరాల భూమి లోకల్ ఫార్మర్స్ పట్టుకున్నారు. కొన్ని మొత్తం 12 ఎకరాల 6 గుంటల భూమిలో వాళ్ళు ఆక్రమించి వాళ్ళ యొక్క స్ట్రక్చర్స్ కట్టుకోవడం జరిగింది. సెక్యూరిటీ రూము, ప్లే గ్రౌండ్, వాటర్ ప్లాంట్, గోడౌన్ ఇలాంటివి కట్టారు. వాస్తవానికి ఏంటంటే ఇది మొత్తం ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్లో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చెల్లవు. సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, గౌరవ న్యాయస్థానాలు క్లియర్గా వాళ్ళ యొక్క
జడ్జిమెంట్లో వివిధ కేసుల్లో గతంలోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము వీళ్ళను పిలిచి ఎంక్వైరీ చేశాము. వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కన్సల్ట్ చేయండి, దానిపైన ఆర్డర్ పాస్ చేయండి అని గౌరవ తెలంగాణ హైకోర్టు వారు మార్చి 31, 2026 ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ అనుసరించి ఈ కంపెనీ వారికి నేను నోటీసులు ఇవ్వడం, వాళ్ళకు సఫిషియెంట్ టైం కూడా గత నెల 14వ తారీఖు రోజే ఆర్డర్ సర్వ్ చేసి వాళ్ళకి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెల ఈరోజు 17వ తారీఖు ఆగస్టు 17, ఈరోజు వరకు కూడా వాళ్ళు ఎలాంటి లేదు. కాకపోతే నేను ఇచ్చినటువంటి ఆర్డర్ పైన వాళ్ళు గౌరవ తెలంగాణ హైకోర్టు వారిని సంప్రదించి వాళ్ళ ముందర ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి ఆర్డర్ను పైన స్టే ఇవ్వమని చెప్పేసి ఎన్సీఎల్ కంపెనీ వారు కోర్టును అభ్యర్థించారు. కోర్టు విపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ యొక్క డిఎఫ్ఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ను ఇంటర్లాకుటరీ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ మెయిన్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు వారు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని కౌంటర్ కూడా వేస్తున్నాము. ఇది క్లియర్ కట్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి సో కోర్టు కూడా మేము ఇచ్చిన ఆర్డర్లో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా కూడా ఈరోజు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వారి డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు తీసివేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆహార కలుషితంపై ఆందోళన నెలకొంది. పాఠశాలలో ఆహారం, పారిశుద్ధ్య పరిస్థితుల కారణంగా 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. కొందరికి వాంతులు తదితర లక్షణాలు కనిపించడంతో తొలుత మద్దూరు ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న తహసీల్దార్, ఎంపీటీఓ, వైద్యాధికారులు, పోలీసులు, విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఆహార పదార్థాలు, తాగునీరు, వంటగది, పారిశుద్ధ్య ఏర్పాట్లపై అధికారులు ఆరా తీశారు. పాఠశాలలో డ్రైనేజీ సమస్య ఉందని, దీనిపై గత 2 ఏళ్లుగా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నామని ప్రిన్సిపల్ స్వప్న తెలిపారు. సమస్యను త్వరలో పరిష్కరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఓకే, ఈ రోజే ఆ బడ్జెట్ ఏఈ గారికి ఏదో ఆయన ఎస్టిమేషన్ వేయాల్సి ఉంటుంది. అది ఆ ప్రపోజల్ పంపించి ఆ అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత పని అనేది మొదలు పెడతారు. ఓకే, అది దాని గురించి కూడా డిస్కషన్ అయిపోయింది. ఈ రోజు నుంచే మొదలైపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సందర్భంగా అయిపోతుంది. విద్యార్థుల తరఫున తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఎంపీఓ గారికి, మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి, అదేవిధంగా మన ల్యాండ్ ఆర్డర్ మన సమస్యలు పరిష్కరించడానికి వచ్చిన ఎస్ఐ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. 2 నెలల సమయంలో ఈ సమస్యను తాత్కాలికంగా 2 రోజులు కంప్లీట్ చేయాలి. తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ 1 నెల నుంచి 2 నెలల లోపల కంప్లీట్ చేయాలి. చేయని ఎడల విద్యార్థులందరం పోయి తహసీల్ ఆఫీస్ ముంగట కూర్చుంటాము. తహసీల్ ఆఫీస్ హెచ్చరిస్తాం. భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, ఏం చేసినా కూడా హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోండి. చెప్తున్నారు రోజు మీ మేడమ్స్ మీకు చెప్తున్నారా? రోజు మరి చేస్తున్నారా? అది హ్యాండ్ వాష్ చేయాలి, ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేయాలి. రాత్రి పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి కస్తూర్బా స్కూల్లో 19 మంది సిక్కై హాస్పిటల్లో చేరడం జరిగింది. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని కస్తూర్బా స్కూళ్ళు అంటేనే అనాథ పిల్లలు, గరీబ్ పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకొని ఏమి ఇళ్లలో లేని వాళ్ళు వచ్చి చదువుకుంటుంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ కనీస వసతులు కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. దుస్థితి కనబడుతుంది. ఇక్కడ నిజంగా చూస్తే బాధ అనిపిస్తుంది. ఇవాళ డ్రైడే ఫ్రైడే అని ప్రభుత్వం పెట్టి రోజు దాన్ని ఏదో నామకే వాస్తే చేస్తున్నారు. ఇవాళ కస్తూర్బా స్కూల్కి వస్తే ఇవాళ మురుగుంటలు చూస్తే ఇక్కడ అధ్వాన్నమైన పరిస్థితి. దమ్మాయిగూడల డంపింగ్ వార్డు దగ్గర ఎక్కడైతే వాసన ఆ స్మెల్ ఉంటుందో ఇక్కడ అంతకంటే దరిద్రమైన వాసన ఈ కస్తూర్బా స్కూల్లో వస్తుంది. ఇవాళ పిల్లల్ని అడిగినాం, ఎట్లా భరిస్తుర్రు ఆ పిల్లలు అంటే, రోజు అంకుల్ రోజు ఇక్కడ మేము రోజు చెప్తున్నాం, మా టీచర్స్కు చెప్తున్నాం, అధికారులకు చెప్తున్నాం, ఎవరు వచ్చినా చెప్తున్నాం, కానీ వస్తుండ్లు చూస్తుండ్లు పోయి పట్టించుకున్న పాపాన పోతలేరని చెప్పారు. స్వయంగా మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకొని ఈ పిల్లలకు ఇక్కడికి వస్తే కార్బన్ డైఆక్సైడే పీల్చుకునే పరిస్థితి ఉంది. మంచి ఆక్సిజన్ పీల్చుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఫుడ్ విషయానికి వస్తే నిన్న ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేది
ఫుడ్ను కూడా చెక్ చేయడం జరిగింది. మురిగిపోయిన అరటి పండ్లు కానీ, రవ్వను చూస్తే పురుగు పట్టిన రవ్వ కానీ పరపోపి ఇవ్వడం జరిగింది. ఇలాంటి దుస్థితి పిల్లలను మంచిగా చదువు, విద్య, వైద్యం, మంచి ఫుడ్డు కస్తూర్బా స్కూల్లో అందించి ఈ పిల్లలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ మురుగునీటి సమస్యను కూడా వెంటనే, ఈ పిల్లలు ఇక్కడ భరించలేని స్థితిలో ఉన్నారు, వెంటనే ఈ మురుగునీటి సమస్యను తీర్చి వారికి స్వచ్ఛమైన గాలి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. జై తెలంగాణ. జిల్లా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని. ఇక్కడ మనకు కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ వసతి గృహం ఉంది ఇక్కడ మద్దునూరులో. అక్కడ ఫోకల్ అవుట్బ్రేక్ ఆఫ్ వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్, కొంతమందికి లూజ్ స్టూల్స్ ఉన్నాయి. ఇవి జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడి నుంచి కొంతమంది పిల్లల్ని మన దగ్గర ఉన్న చేర్యాల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి డ్యూటీలో ఉన్న వైద్యాధికారి, స్టాఫ్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు మనకు 19 స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. అందరు కూడా ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు. అడ్మిట్ అయిన వాళ్ళకి ఎవరికి మళ్ళీ వాంతులు, విరోచనాలు అవ్వలేదు. ఇంకొక 2 కేసులు ఇప్పుడు ఇందాక గంట క్రితం వచ్చాయి. వాళ్ళకి కూడా ఓన్లీ పెయిన్ అబ్డామిన్ ఉంది. వాళ్ళకి మద్దునూరు పిహెచ్సిలో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కడుపు నొప్పి తగ్గట్లేదని మన దగ్గర వచ్చారు. కానీ వైటల్స్ కానీ వాళ్ళ లక్షణాలు కానీ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. మా దగ్గర చేర్యాల హాస్పిటల్లో వైద్యాధికారి స్టాఫ్తో ఒక టీమ్ని ఫామ్ చేశాము. ఒక సపరేట్ వార్డ్ ఇచ్చాము. వాళ్ళకి తగిన చర్యలు తీసుకొని తగిన ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ హాస్టల్లో సోర్స్ ఆఫ్ కంటామినేషన్కి జిల్లా వైద్యాధికారులు, అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి తగిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసింది. కాబట్టి సిచ్యువేషన్ త్వరలో అక్కడి నుంచి కొత్త కేసెస్ రావు అని ఆశిస్తున్నాం. మద్దూరు మండలంలో ఏదైతే కస్తూర్బా హాస్టల్ ఉన్నదో 19 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి ఉన్నది. ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే ఇక్కడ హాస్టల్లో చూసుకుంటే ఫుడ్ బాగాలేదు, అలా చూసుకుంటే బాత్రూమ్ సరిగా లేదు. అక్కడ పోయి పిల్లలను సందర్శిస్తే అక్కడికి పోతే ఎస్ఓ ఏం చెప్తుందంటే లేదు పక్కపొంటి మురికాలు ఉన్నది, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి అంటుంది. మురికాలకు ఫుడ్కు ఏమున్నది, ఏం ఇబ్బంది అని చెప్పి అడుగుతున్నాను. మండల అధ్యక్షుడు మోకుజరెడ్డి. సంబంధిత అధికార నిర్లక్ష్యం వల్ల మద్దూరు మండల కస్తూర్బా కేంద్రంలో 19 మందికి తీవ్ర అవస్థ కావడం అధికార నిర్లక్ష్యం అని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. డ్రైనేజ్ ప్రభుత్వ అధికారులు ప్రజలందరికీ ఇంకుడు గుంతలు కట్టుకోమని చెప్తారు, కానీ కస్తూర్బా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఒక ఇంకుడు గుంత లేకపోతే ఇది సజీవ తార్కం అని నేను చెప్పదలుచుకున్నా. అలాగే బాత్రూమ్లలో వేస్ట్ వాటర్ పోవడానికి వీల్లేదు. వాటర్ అన్నీ పైకి వచ్చి ట్యాంక్ నుండి బయట వచ్చే పైపుల నుండి బియ్యం కడగడానికి, కూరగాయలు కడగడానికి, ఉండడానికి ఆ పైపుల నీళ్ళు పోవడానికి పోయి పైపు లీకేజీల వల్ల ఈరోజు తీవ్ర అవస్థకు గురయ్యారు విద్యార్థులు. దీనివల్ల ఇక్కడే హెచ్చరిస్తున్న బీజేపీ పార్టీ తరఫున ఇంకోసారి ఈ తీవ్ర అవస్థ అనేది రిపీట్ కావద్దని నేను హెచ్చరిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరులోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రోహిత్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాండూరు, హైదరాబాద్ మార్గంలోని పలు గ్రామాల వద్ద కూడా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కార్యక్రమానికి చేరుకున్న రోహిత్ రెడ్డిని కార్యకర్తలు ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఆయన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మాట్లాడి వారిలో ఉత్సాహం నింపారు. రోహిత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీగా అభిమానులు తరలి రావడంతో తాండూరు పట్టణంలో సందడి వాతావరణం కనిపించింది. గులాబీ శ్రేణుల నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది. జిందాబాద్
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచేలా నర్సాపూర్ నుంచి యాదగిరిగుట్టకు నూతన బస్ సర్వీస్ ప్రారంభమైంది. జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు బి సంధ్య రామకృష్ణరావు ఈ బస్ సర్వీస్ ను ప్రారంభించారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు మంగళపర్తి మణికొండ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవలకు మరో ముందటడుగు పడిందని నిర్వాహకులు తెలిపారు. మంగళపర్తి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కొత్త బస్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు యమవరం వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మంగళపర్తి మణికొండ సామాజిక ఆధ్యాత్మిక సేవలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మండల నాయకులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.